రైట్ ఇక బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఎస్పీ విద్యాసాగర్ ను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. వివేక హత్య కేసును ఎస్పీకి వివరించారు. అంతేకాకుండా వరా రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకరమైన పోస్టులపైన కూడా ఎస్పీతో చర్చించడం జరిగింది. అనంతరం ఆమె కడప నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప ఎస్పీ విద్యాసాగర్ ను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. వివేక హత్య కేసును ఎస్పీకి వివరించారు. అంతేకాకుండా వర రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకరమైన పోస్టులపైన కూడా ఎస్పీతో చర్చించారు సునీత. అనంతరం ఆమె కడప నుంచి హైదరాబాద్ కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను కడప నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ జమీమా. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి కొద్దిసేపటి క్రితమే కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి, అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు షర్మిల మీద ఇటు ఎవరైతే సునీతారెడ్డి మీద పూర్తి స్థాయిలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దానిపైన కూడా దాదాపుగా అర్ధగంట పాటు కూడా కడప జిల్లా ఎస్పీతో ఆమె చర్చించిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా కేసును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి దాని మీద కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆమె దాదాపుగా జిల్లా ఎస్పీతో కూడా అర్ధగంట సేపు మాట్లాడిన పరిస్థితి ఉన్నాయి. అయితే ఎస్పీతో మాట్లాడిన అనంతరం కూడా ఆమె ఏదైతే మళ్ళీ కడప విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా మళ్ళీ 2-3 రోజుల తర్వాత కూడా ఏదైతే సునీతారెడ్డి మళ్ళీ కడప జిల్లాకు చేరుకోనుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 2 రోజుల తర్వాత కూడా షర్మిల కడప జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా మరోసారి ఇద్దరు కూడా ఏదైతే అటు షర్మిల సునీతారెడ్డి ఇద్దరు కలిసి కూడా ఈ నెల 17-18 తేదీలో ఆ పర్యటన సందర్భంగా ఇద్దరు కూడా మళ్ళీ జిల్లా ఎస్పీని కలిసే అవకాశాలు పెద్ద ఎత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ జిల్లాలో అయితే కనుక వైఎస్ సునీతారెడ్డి జిల్లా ఎస్పీని కలిసి ఆమె అనంతరం హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది మనం చెప్పుకోవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.